జమీందారుకే ఏలి నాటి సని షరతులు పెట్టిందే నిధి వినుతి కారేసిందే చేతికి చీపురు ఇచ్చిందే పోసుకు బూజే దులిపిందే ఫ్లైటులోన తగ తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే గాడిద చాకిరి చేయించే అయ్యో రాజభోగం పోయనే అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. ఏం జరిగింది? పీజేని పీటీ సార్ రిక్వెస్ట్ చేశారు రా. ఏమని? ఇక్కడ చదివే ఎవడైనా సరే ఎన్సీసీలో గానీ ఎన్ఎస్ఎస్ లో గానీ చేరాలని చెప్పాను కదా, ఏం నిర్ణయించుకున్నావు? ఇది రిక్వెస్ట్ లా లేదే. భారతీయ న్యాయశాస్త్ర ప్రకారం మొదటిది హత్యాయత్నం, రెండోది సెక్షన్ 503 బెదిరింపు. రెండిట్లో ఏది బెటర్ నాకేం తెలుసురా, మిమ్మల్ని అడిగి చెప్దామని ఆగా. నేను చెప్పనా? ఎన్ఎస్ఎస్ అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, తిరునాల్లో తప్పిపోయిన చిన్నపిల్లలకి ముక్కు మూతి తొడవడం, అలాగే ముస్లింని రోడ్ దాటించడం. ఇంకా నాకు మనుషులన్న వాళ్ళు చెమటన్న చిరాకు. నెక్స్ట్. ఎన్సీసీ అంటే పొద్దున్నే మార్నింగ్ వాక్లు, కాఫీలు, టిఫిన్లు, ఇడ్లీలు, అప్పుడప్పుడు క్యాంపులు, క్యాంప్ ఫైర్లు, అమ్మాయిలు, వాళ్ళతో కబూర్లు, అంతా ఒక రకంగా ఉంటుందిలే. ఇది ఓకే చేసుకో. మన పబ్ కల్చర్ కి చాలా దగ్గరగా ఉంది. ఓ ఫస్ట్ ఫ్లోరా. నేను ఎన్సీసీలో జాయిన్ అవడమే కరెక్ట్ అని మా కమిటీ నిర్ణయించింది. వెరీ గుడ్. కొత్తగా వచ్చిన మన స్టూడెంట్ ఒరిజినల్ రెడీ స్టార్ట్. జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి, కాళ్ళకు పుళ్ళే అయ్యాయి. నిష్ట దరిద్రపు లాటరి వీణి లాగి కొట్టింది కొడితే చిప్ప చేతికొచ్చే కూటికి తిప్పలెన్నో తెచ్చే. అయ్యో మేళ్ళు మిత్తలు మాయమే, అయ్యో పేళ్ళ బతుకై పాయమే.